చెప్పే ఫీలింగ్ అండి, ఫీలింగ్. అందుకని మా పిల్లలు ఏడిపిస్తుండే మ్యాచింగ్ సాక్స్ లేకపోతే ఇటు తిరిగి అటు తిరిగి ఫోటోలు తీసుకోవడం, వీడియో తీరా. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. కేరళ ట్రిప్ తిరుగుతూ ఉంటే ఒకటి మాత్రం అనిపించింది, అసలు ఈ ప్లేసెస్ ఎలా పాపులర్ అయ్యాయా అని. జనరల్ గా మనం ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే నెట్ లో రివ్యూస్ బట్టి కొన్ని ప్లేసెస్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం కదా. అలాగే మేము కూడా చేసుకుని వచ్చి ఇక్కడ టాక్సీ వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడి ఫైనల్ చేసుకున్నాం ఎక్కడికి వెళ్ళాలి అనేది. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్ అయితే సూపర్ డూపర్ ఉన్నాయి. అలాగే ఆహా ఓహో అని నెట్ లో రాసినవైతే అసలు ఇది ఎలా పాపులర్ అయ్యాయా అని అనిపించింది. ఈ రెండు రకాలు ఇప్పుడు చాలా క్విక్ గా చూపించేస్తాను. మీరు కూడా కామెంట్ చేయండి, మాకే అలా అనిపించిందా, మీకు కూడా అలా అనిపించిందా అని. బర్డ్ శాంక్చురీ అని చెప్పి ఇంకా తీసుకొచ్చారు. బోటింగ్ లో నేను అనుకున్నా ఏదో చెట్లు అవి చూపిస్తారనుకున్నా, బర్డ్స్ ఏమి లేదు. నీళ్ళ మీద ఎక్కడో 1-2 బర్డ్స్ కనిపిస్తున్నాయి, కొంగలు ఏదో. శాంక్చురీ అంటే ఏదో కేజీల్లోనో లేకపోతే న్యాచురల్ గా చూపిస్తారు. ఇక్కడేమో ఏ పక్షులు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాయి. చేపలు ఎగురుతున్నాయి, వాటి పనిలో వాటి బిజీ. బర్డ్స్ ఏమో వాటి పనిలో వాడి బిజీ. ఆ చేపల్ని పట్టుకోవడంలో మనం బిజీ. ఇది బర్డ్ శాంక్చురీ అని కూడా యాక్చువల్ ఎందుకు పేరు పెట్టారు. మంచి బోటింగ్ మాత్రం ఎక్సలెంట్. బోటింగ్ అని పెడితే బాగుండేది. ఏంటిది అదన్నమాట సంగతి. మా ఇద్దరి వాదన ఇలా సాగుతూనే ఉంది. ఆయనేమో న్యాచురల్ హ్యాబిటేట్ లో ఉన్నాయి కదా అంటారు, నాకేమో ఎక్కడా జూమ్ చేసి చూడాల్సి వస్తోంది. అసలే గుడ్డి కళ్ళు, ఇంకా నాకేం కనిపిస్తాయి. అదిగదిగో కదిలిందని ఎవరో అంటే అటువైపు చూడడం, ఫోన్లో జూమ్ చేసి చూడడం. ఇదన్నమాట పరిస్థితి. ఏ మాట కామాటే చెప్పాలి. బర్డ్స్ ఏమో గాని బోటింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. చుట్టుపక్కల బర్డ్స్ తప్ప ఏ సౌండ్ లేకుండా పీస్ఫుల్ గా చాలా ప్లెజెంట్ గా ఉంది క్లైమేట్. యాక్చువల్గా బర్డ్ శాంక్చురీ అని చెప్పి బోట్ ఎక్కిస్తే నేను అనుకున్నా ఈ బోట్ ఎక్కి అవతల ఒక చిన్న ఐలాండ్ ఉందేమో, అక్కడ ఉంటుందేమో అనుకున్నా. ఇంకా వెళ్తున్నామని అనుకున్నా. చెప్తే నమ్మరు గాని సగం దూరం వెళ్లేంత వరకు నాకు అసలు తెలియలే. ఇంకా వస్తుంది అని అనుకున్నాను. అయ్యో డిసప్పాయింట్ అయిపోయా. కానీ బోటింగ్ మాత్రం భలే ఉంది. లొకేషన్ చూడండి ఎంత బాగుంది కదా. అసలు అక్కడ సందు ఉందని మనకు తెలియదు. ఆ బోటుని చూడిస్తే తప్ప, లేకపోతే అర్థం కాదు అక్కడ ఉందని. ఇలా వెళ్తూ ఉంటే సైడ్ గట్టుల మీద, బ్రిడ్జ్ సపోర్ట్ల మీద ఎన్ని క్రాబ్సో, గుట్టలు వానపాములు ఇలాంటివైతే భలే కనిపించినాయి. ఎన్ని బర్డ్స్. ఓహో, ఈ బ్రిడ్జేనా బ్రిటిష్ టైంలో కట్టారన్నా ఏమన్నా? ఇది బ్రిటిష్ టైంలో, పక్కది కొత్తది. ఇది అప్పటిదా, ఇది ఓల్డ్, అది కొత్తది. చెట్టు రిఫ్లెక్షన్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో. ఇలా స్క్రీన్ మీద తెలియట్లేదు కానీ నిజంగా చూస్తే చిన్న చేపలు ఎన్నో ఇలా ఎగిరెగిరెగిరి పడుతున్నాయి. అక్కడ కనిపించిన బర్డ్స్ తో ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, చూసే ఉంటారనుకుంటున్నాను. మాకన్నిట్లోకి నచ్చింది అయితే ఇది. దీని నడక చూసారా, నిజంగా తాగినోళ్ళు నడిచినట్టే నడుస్తుంది. మేమందరం ఇది మాత్రం బాగా ఎంజాయ్ చేశాం. ఈ బోటింగ్ మొత్తం 1 గంట సేపు. అయినా అసలు 1 గంట సేపు కూర్చున్నట్లే లేదు. టైం ఎలా గడిచిపోయిందో తెలీదు. అసలు ఈ మంచి సీనరీస్తో, ఈ పక్షుల సౌండ్స్తో ఆహా ఏముందిలే. అంతేకాదు ఈ బోటింగ్ ఎక్కాలంటే వచ్చే దారి కూడా భలే విచిత్రంగా అనిపించిందిలే. అంటే డైరెక్ట్గా టాక్సీలో వచ్చేయలేము, ఒక ఫెరీలోకి టాక్సీతో పాటు ఎక్కేయాలి మనం. ఇదిగో చూసారా, ఆటోలు, కార్లు, మనుషులు, బైక్లు అన్నీ ఎక్కిస్తాయన్నమాట. ఇలా ఒక 10 నిమిషాలు ప్రయాణం చేస్తే అవతల గట్టుకు వెళ్ళిపోతాం. చూడ్డానికి భలే ఉంది కదా, అన్నీ కదులుతూ, వెనకాల వాటర్ బ్యాక్గ్రౌండ్ విచిత్రంగా అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే మా చిన్నప్పుడు సైకిల్తో పాటు బల్లకట్టెక్కేసేవాళ్ళం, అది గుర్తొచ్చింది నాకు. ఈ రోజుల్లో కూడా ఇలా ఏంటి బ్రిడ్జి కట్టొచ్చు కదా అని అనుకున్నా. టాక్సీ అతన్ని అడిగితే చెప్పాడు, షిప్పులు తిరుగుతూ ఉంటాయంట ఇటువైపు, మరి బ్రిడ్జి కడితే కుదరదు కదా, అందుకనే ఈ సిస్టమ్ అంట. ఇంతకీ మేము వచ్చిన బర్డ్ శాంక్చురీ పేరు కడలుండి బర్డ్ శాంక్చురీ. ఆ ఫెరీ దింపిన లొకేషన్ ఇది. ఎంత బాగుంది చూడండి. అస్సలు టూరిస్ట్ ప్లేస్లా అనిపించదు, ఏదో మంచి పల్లెటూరుకు వచ్చినట్లుంది కదా. మధ్యాహ్నం భోజనం చేయకుండా పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇదిగో ఇక్కడ టికెట్స్, పిల్లలు టికెట్ తీసుకుంటున్నారు. ఈ ప్లేస్ కూడా బాగుంది చక్కగా. ఇదిగో అసలు ఎక్కడ ఏ ప్లేస్ అయినా భలే ఉంటున్నాయి. గ్రీనరీ వల్ల చక్కగా ఉంటుంది. కాకపోతే కొంచెం చెమట్లు సమ్మర్ కదా, కొంచెం వేడి. మొక్కలు చూడు ఎంత బాగున్నాయి. డిఫరెంట్ బొటానికల్ నేమ్స్. దీనికోసం బోట్ ఎక్కి అటువైపు వెళ్ళాలి.
ఇది ఐలాండ్ చిన్నది చిన్న ఐలాండ్, ఇట్స్ ఐలాండ్. అన్నీ అలాగే బోట్ ఎక్కి వాళ్ళు అటు వైపు వెళ్ళాలి. ఐలాండ్స్ అనుకుంటా చిన్న 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 చిన్నవి. ఏం జోక్ వేస్తావు చెప్పు. ఈ జోక్ ఎందుకు వేస్తావు చెప్పరా. మ్యాచింగ్ సాక్స్ ఏంటంటే ఏ ప్యాంట్ వేసుకుంటే షర్ట్ ప్యాంట్ ఏ ప్యాంట్ వేసుకుంటే దానికి మ్యాచింగ్ సాక్స్ వేసుకుంటా. అందుకని మా పిల్లలు నేర్పిస్తుండే మ్యాచింగ్ సాక్స్ లేకపోతే సాక్స్ ఇప్పి పంపించేస్తారు ఇంటికి. ఇదిగో ఇవన్నీ బర్డ్ లిస్ట్ పెట్టారు. ఏవో కొన్ని కనిపించినాయి కానీ ఏంటో నాకు తెలియదు. ఇంకో చిత్రమైన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కొన్ని రకాల రోడ్లు అయితే రోడ్లు అనకూడదు దారానాలేమో అలాంటి దారులు చూసి అసలు ఇవి ఎక్కడికి వెళ్తున్నాయా అని అనిపించింది. మా కన్వర్జేషన్ మీరే వినండి, అర్థమవుతుంది. అయ్యో ఈ రోడ్డు చూడలా ఉందో బాబోయ్, ఎక్కడ తీసుకెళ్తున్నాడు. ఇందుకే ఎక్కడికి వెళ్తున్నావు. షిప్ బిల్డింగ్ సెంటర్ ఉందండి ఇక్కడ, ఏదో లగ్జరీ షిప్స్ తయారు చేస్తారు. ఈ సందులోనా? అందులో కాదు, ఇక్కడ ఉంది ఫ్యాక్టరీ, కానీ అది ఇప్పుడు లేదా ఫ్యాక్టరీ. ఇక్కడ నుంచి వైండప్ చేసి ఖతార్ షిఫ్ట్ చేశారు. ఉందో ఏదైనా ఉందేమో బేసిక్ చూడడానికి. వాళ్ళైనా ఇదే రోడ్డా వాళ్ళకి? అది మూసారు, తాడు కట్టేస్తారు. శ్రీలో తయారు చేసి శ్రీలోనే పంపించారు. అయ్యి దారే వెరీ నైస్ शिप ब्रेकिंग सेंटर टोटल स्क्रैप अभी नहीं है, क्या करें, निकाल दिया पहले इधर ही है. వాళ్ళు సీ మెయిన్ కదా మా రోడ్డు కాదు. అంటే వాళ్ళు ఏదైనా లగేజ్ తీసుకెళ్లారని అసలు ఇంత చిన్న చిన్న దాంట్లో ఎలా వెళ్తారు? వాటర్ నుంచి తీసుకొస్తారు కాదురా, ఇప్పుడు బ్రేక్ చేస్తున్నా కదా వెనక, దాన్ని ఏమైనా తీసుకెళ్లాలంటే అక్కడి నుంచి ఈ దారి చూడేలా వాటర్ మెయిన్ రోడ్ నుంచి రాలేదు. మేబీ విల్ టర్న్ అండ్ గో బ్యాక్. టర్నింగ్ కూడా ప్లేస్ లేదు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఎంత నీళ్ల మీద లగేజ్ తీసుకెళ్లిపోతున్నా కొంచెమైనా రోడ్ యాక్సెస్ ఉండాలి కదా. ఇంత చిన్న చిన్న రోడ్ల మీద సందుల్లో ఎలా మేనేజ్ చేస్తున్నారంటారు? తిరగడానికి కూడా కష్టం ఉంది ఇది. ఇక్కడ మిస్ అయ్యాం కదా, అందుకనే ఇంకొక పోర్ట్ లో షిప్స్ చూడొచ్చు అని చెప్పి తీసుకొచ్చారు. అయితే ఇది నార్మల్ ప్యాసింజర్స్ ఎక్కే షిప్స్ కాదు, ఈ పోర్ట్ లో కార్గో షిప్స్ అన్ని ఉంటాయన్నమాట. సరే కార్గో షిప్స్ ఎప్పుడు చూడలేదు కదా అని లోపలికి వెళ్ళాం. షిప్ యాంకర్స్ గురించి విన్నారా ఎప్పుడైనా? ఇదిగో ఈ కనిపిస్తున్నదే యాంకరు. వచ్చే విజిటర్స్ కి డిస్ప్లే కోసం అనుకుంటా ఇక్కడ పెట్టారు. షిప్పులు ఏమైనా ఉంటాయేమో, లోపలికి ఎలా చేస్తారేమో అని వచ్చాము. కానీ ఇక్కడ గ్యాస్ సిలిండర్లు, డ్రమ్ములు, ఇలాంటి ఫెరీ లాంటివి ఇవే ఉన్నాయి. పెద్దగా షిప్పులు ఏం లేవు. కనీసం దానిలోకైనా అలౌ చేస్తారేమో అని మా అబ్బాయి ట్రై చేయడానికి వెళ్ళాడు. ఫైనల్ గా పర్మిషన్ వచ్చింది. గబగబా లుక్ వేసేద్దాం పదండి. అక్కడ కార్గో షిప్ అన్నా కదా, కొన్ని స్కూటర్లు ఉన్నాయి. కొంచెం ఊగుతుంది కూడా, కనిపిస్తుందా? ఊగుతుంది కొంచెం. 2 షిప్పుల మధ్యలో గ్యాప్ చూడండి ఎంత తక్కువ ఉందో. ఈ మెట్లు మాత్రం చాలా స్టీప్ గా ఉన్నాయి. ప్యాసింజర్స్ కోసం కాదు కదా, కొంచెం కష్టపడ్డాను. ఇది గుర్తుపట్టారా? లైఫ్ బోటు. సినిమాలో చూడడమే కానీ విడిగా చూడడం నేను ఫస్ట్ టైము. అందుకే పట్టుకొని మరీ ఫీల్ అయ్యా. చాలా గట్టిగా ఉంది అసలు. जाता है कि लक्षद्वीप अदर कंट्रीज में जाएगा, जो कार्गो लेके जाएगा. कितना टाइम लगता है? वो 24 आवर्स में जाता है. ये क्या कार्गो शिप? कार्गो शिप कार्गो डीजल बैरल वो सब लोग इधर. अच्छा, आपका नाम? यूसुफ. ఎమర్జెన్సీలో ఇది ఓపెన్ అయిపోయి 20 మందికి పడవైపోతుందంట. ఇంట్రెస్టింగ్ కదా. ఇది బేపూర్ కార్గో హ్యాండ్లింగ్ ఫెసిలిటీ రన్ బై లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే లక్షద్వీప్ ద్వీపం కదా, అక్కడ కావాల్సిన మెటీరియల్ అన్నీ మెయిన్ల్యాండ్ కేరళ నుంచి వెళ్తాయి. అందుకని బిలాంగ్స్ టు దమ్. ఇది మనం చూసి వచ్చింది కార్గో హ్యాండ్లింగ్ పోర్ట్, చిన్న పోర్ట్. ఏ వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి వెళ్తాయి. సిమెంటు, గ్యాస్ సిలిండర్లు చూసాం కదా, పైపులు, ఏం కావాలంటే హార్డ్వేర్ అంతా. అక్కడ పోర్టు నుంచి దగ్గరలోనే ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంది చూడండి అని చెప్పి టాక్సీ డ్రైవర్ తీసుకొచ్చాడు ఇక్కడికి. అసలు మాకు దీని గురించి తెలియనే తెలీదు.
బాగా ఎండగా ఉంది, టైర్డ్‌గా ఉంది. సర్లే వచ్చాం కదా అని అలా కాళ్ళీడ్చుకుంటూ వచ్చాము. కానీ ఎంత ఎంజాయ్ చేశామో దీని మీద అసలు. దీని గురించి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా! అందుకే మళ్ళీ చెప్పట్లేదు. చూడ్డానికేమో గానీ ఆహా! ఎక్కితే వస్తుంది. ఏం మజా వస్తుంది. మీరెవరైనా కేరళ వెళ్తుంటే మాత్రం ఇది తప్పకుండా విజిట్ చేయండి. ఎంజాయ్ చేస్తారు. ఈ బ్రిడ్జి ఎంజాయ్‌మెంట్ ఒక ఎత్తైతే, ఈ బర్డ్స్ మాత్రం మరీ ఫన్నీగా అనిపించింది. అదేంటో వీటికి అసలు ఈ అలలు ఇంటెన్సిటీ తెలిసిపోతోంది. కరెక్ట్‌గా ఎక్కడి వరకొస్తాయో అక్కడే నుంచుంటున్నాయి. నిజంగా నేచర్ చాలా గ్రేట్ అనిపించింది. మొత్తం మీద కోజికోడ్‌లో ఒక డే కంప్లీట్ అయింది. మీకెలా అనిపించినియి ఈ టూరిజం స్పాట్సు? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి టూరిజం స్పాట్స్‌తో మళ్ళీ కలుస్తా.